దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుని బిడ్డారా, చిన్న మాట పరిశుద్ధ గ్రంథంలో నుండి చదువుకొని మనము ఆరాధన క్రమంలో ముందుకు సాగుదాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 2వ వచనము చదువుతున్నాను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యగలవనెను. అందుకు ఆయన చెయ్యి చాపి వాని ముట్టి, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డరా, చదవబడిన వాక్య భాగము మన వెనుకట్లో ఉదయించబడును గాక. ఇక్కడ ఒక వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాము. ఒక కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చెయ్యగలవని. దేవుని బిడ్డలారా, వచ్చిన వ్యక్తి కుష్ఠరోగంతో ఉన్నాడు. కుష్ఠరోగము అనగా మరి చాలా భయంకరమైన వ్యాధి, రోగము. ఆ వ్యాధి వచ్చిన వారిని మరి ఎవరు కూడా ఇంట్లో ఉంచుకోరు, ఊర్లో కూడా ఉండనివ్వరు. అలాంటి వ్యక్తిని ఊరు బయట పాలెము వెలుపల అతనిని పంపించేస్తారు. దేవుని బిడ్డ, లేవీకాండము 13వ అధ్యాయము మనము అధ్యాయములో మనకు ఈ విషయాలు కనబడతాయి. దేవుని బిడ్డలారా, 45వ వచనం, ఆ పొడగల కుష్ఠరోగి వస్త్రములను చింపివేయవలెను, వాడు తల విరబూసుకొనవలెను, వాడు తన పై పెదవిని కప్పుకొని అపవిత్రుడనని బిగ్గరగా పలకవలెను. ఆ పొడవానికి కలిగిన దినములన్నీ వాడు అపవిత్రుడయుండును. వాడు అపవిత్రుడు గనక ప్రత్యేకముగానే నివసింపవలెను. వాని నివాసము పాలెమునకు వెలుపల ఉండవలెను. పాలెమునకు వెలుపల అంటే ఊరు బయట ఉండాలి. కుష్ఠరోగం వచ్చిన ఇళ్ళల్లో ఊర్లో ఉండనివారు, ఊరు బయట ఒక పాక వేసి అలాంటి భయంకరమైన ఒక ఎయిడ్స్ రోగం వచ్చినా ఇంట్లో పెట్టుకోవచ్చు, కానీ కుష్ఠరోగము వచ్చిన వారిని మరి బయట పెట్టే పరిస్థితి. దేవుని బిడ్డలారా, ఇలాంటి మరి భయంకరంగా వాడు ఊళ్ళోకి రావాలి అంటే ఎలా రావాలి? వాడు తన పై పెదవిని కప్పుకొని అపవిత్రుడని బిగ్గరగా పలుకుచూ రావాలి. వాడు ఊళ్ళోకి ఏమన్నా భోజనం అడుక్కోవడానికి కానీ ఏమన్నా సౌకర్యం కోసం ఊళ్ళోకి రావాలంటే వాడు ఊళ్ళోకి వచ్చేటప్పుడే బిగ్గరగా అరుస్తూ రావాలి. అయ్యా, అపవిత్రుడను అని చెప్తూ పై పెదవి ఇలా కప్పుకొని రావాలి. ఎందుకంటే వాడు మాట్లాడుతున్నప్పుడు ఆ నోట్ల నుంచి ఒక ఉమ్ము పడే అవకాశం ఉంటుంది. కనుక పెదవి కప్పుకొని అపవిత్రుడని బిగ్గరగా చెప్పుకుంటున్నారు. బిగ్గరగా ఎందుకు చెప్పాలంటే ఎదురుగా ఎవరన్నా వచ్చినప్పుడు వాళ్ళు పక్కకు సరిపోతారన్నమాట, దారి తప్పుకుంటారు, అడ్డు రారు. కుష్ఠరోగం వాడు వస్తున్నాడని వాళ్ళు జాగ్రత్త పడాలని. వాడు వస్తున్నాడంటే ఎవరు అడ్డం రారు, పక్కన జరిగిపోతారు. ఇలాంటి భయంకరమైన పరిస్థితి కుష్ఠరోగి.
దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితి పాత నిబంధనలు ఆ కుష్ఠరోగి మరి అక్కడ వేసేవాడు. అయితే కుష్ఠరోగము పాపానికి సూచన. అదొక భయంకరమైన రోగం. అలాగే పాపం అనేది కూడా ఒక భయంకరమైన రోగం లాంటి. పాపం అనేది ఒక రోగం లాంటి. కనుక దేవుని బిడ్డలారా, ఆ వ్యక్తి వచ్చి ఏమంటున్నాడంటే, యేసు ప్రభుల వారికి మొక్కి ఏం చెప్తున్నాడమ్మా? ఆయన ఏమంటా ఉన్నాడు? ప్రభువానికి ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చెయ్యగలవు. యేసు ప్రభుల వారు శుద్ధునిగా చేయగలడని నమ్మకం అతనికి ఉంది. యేసు ప్రభుల వారు స్వస్థపరచగలడని నమ్మకం అతనికి. యేసు ప్రభుల వారు అతన్ని బాగు చేయగలడని నమ్మకం అతనికి ఉంది. ఎంత నమ్మకం ఉంది ఆయనకంటే, యేసయ్య నన్ను స్వస్థపరచగలడు, ఈయన నన్ను స్వస్థపరచగలడు అనే నమ్మకంతో, విశ్వాసంతో ఉన్నాడు ఆయన. నమ్మకం అయితే అతనికి ఉంది. నమ్మకం ఉన్నంత మాత్రాన సరిపోదు. యేసు ప్రభుల వారికి ఇష్టం ఉండాలి, యేసయ్యకు ఇష్టం ఉండాలి. దేవుని బిడ్డలారా, ఎవరి దగ్గరనైనా మనం ఏదైనా సహాయంకి వెళ్ళినప్పుడు ఇచ్చే అవకాశం అతనికి ఉంటుంది. ఇప్పుడు నా దగ్గర చాలా డబ్బు ఉందనుకోండి, ₹1,00,00,000 కోట్ల ఆస్తిపరులు. ఎవరైనా వచ్చి ఒక ₹1,000 అడిగితే ఇచ్చే స్తోమత నాకు ఉంది. ఎందుకుందంటే నాకు తను చాలా ఆస్తి ఉంది కాబట్టి ఇచ్చే పరిస్థితి నాకుంది. ఎందుకు? తన దగ్గర డబ్బు చాలా ఉంది కాబట్టి. అయితే నా దగ్గర డబ్బు ఉన్నదని వాస్తవమే, ఇవ్వగలుగుతాననేది వాస్తవమే. కానీ ఇచ్చే స్తోమత ఉన్నా, ఇచ్చే మనసు లేకపోతే వ్యర్థము. ఇవ్వగలిగిన స్తోమత ఉండాలి, తర్వాత ఇచ్చే మనసు కూడా ఉండాలి. ఇవ్వగలిగే స్తోమత ఉంది కానీ ఇచ్చే మనసు లేదనుకో. చాలామంది చాలా డబ్బు ఉంది, సహాయం కోసం పోతే ₹1 కూడా ఇవ్వరు. ఎందుకు? తన డబ్బు లేదా అంటే డబ్బు ఉంది కానీ మనసు లేదు. కనుక ఇవ్వగలిగిన స్తోమత ఉండాలి, ఇచ్చే మనసు కూడా ఉండాలి. యేసు ప్రభుల వారి దగ్గర 2 ఉన్నాయి. ఆయన క్షమించుటకు అధికారము కలిగిన వాడు. మార్కు సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. అయితే పాపములను క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం ఉన్నది. పాపమును క్షమించడానికి మనుష్య కుమారునికి, యేసు ప్రభుల వారికి ఏమున్నది? అధికారం ఉన్నది. అధికారం ఉన్నది. క్షమించే మనసు కూడా ఆయనకున్నది. క్షమించే మనసు కూడా ఆయనకు ఉంది. దేవుని బిడ్డలారా, దయచేసి 86వ కీర్తన 5వ వచనం. ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడవు. క్షమించడానికి ఎలాంటి మనసు ఉంది? నాకు సిద్ధమైన మనసు. యేసయ్య యొద్దకు ఎవరైనా వచ్చి ప్రభువా నన్ను క్షమించు అంటే, ఒక రోజు తర్వాత క్షమిస్తాను, ఒక వారం తర్వాత క్షమిస్తాను అనే వ్యక్తి కాదు ఆయన. ఎవరైనా క్షమాపణకు వస్తే
ఎప్పుడెప్పుడా క్షమించాలని సిద్ధంగా ఉండే మనిషి. దేవునికి స్తోత్రం కలుగునుగా. క్షమించడానికి సిద్ధమైన మనసు గలవాడు. క్షమించడానికి ఆలస్యం చేయడు, ఆయన సిద్ధంగా ఉంటాడు క్షమించడానికి. యేసు ప్రభుల వారికి రెండు అధికారాలు ఉన్నాయి. క్షమించడానికి అధికారం ఉంది, క్షమించే మనసు కూడా. దేవుని బిడ్డారా, చదవబడిన మూలవాక్యంలో అతను అంటున్నాడు, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవు అన్నాడు. చేయగలవు, శుద్ధునిగా చేయగలవు అంటే ఆయన చేసే అధికారమైన దేవుడు చేయగలడు ఆయన. కానీ ఇప్పుడు ఆయనకు డౌట్ ఏంటంటే, మరి ఆయనకి ఇష్టం ఉండాలి కదా, ఇష్టం ఉండాలి కదా. నువ్వు చేయగలుగుతావయ్యా, కానీ నీకు ఇష్టమైతే చేస్తావు, నీకు ఇష్టమైతే చేస్తావు. మరి ఇష్టం లేకపోతే ఇక నేనేం చేయలేదు. నీకైతే చేసే అధికారం అయితే ఉంది, చేయగల అధికారం ఉంది. అతను అడుగుతా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభుల వారు ఏమన్నాడంటే, నాకు ఇష్టమే అన్న. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవనెను. అందుకు యేసు ప్రభుల వారు ఏమన్నాడు, చెయ్యి చాపి వాని ముట్టి నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడవు కమ్ము అన్నాడు. దేవాది దేవుడు పరలోకములోనున్న దేవాది దేవుడు పరలోకం నుండి పాపములో అపరాధములో చచ్చిన స్థితిలో ఉన్న మానవ జాతి, పాపములో అపరాధములో మురికి గుంటలు, పాపములో పొలరాడుతూ, పాపములో కొట్టుమిట్లాడుతూ, దుర్గంధములు ఉన్నాం. పాప జీవితం, రోత జీవితం, ఏ మంచి లేని జీవితం, ఏ మంచి లేదు, ఏ యోగ్యత లేదు, చీకటి జీవితం, పాప జీవితం, రోత బతుకు, పాపిష్టి బతుకు, ఏ మంచి లేని బ్రతుకు. మనలో పరిశుద్ధత లేదు, నీతి లేదు, అంతా పాపమే, అంతా చీకటే, అంతా శాపమే. ఒక కుష్ఠరోగి ఎలాగున్నాడో పాపంలో మనం అలాగే ఉన్నాం. ఒక కుష్ఠరోగిని ఎలాగైతే ఊరు వెలుపల పెట్టారో, ఊరికి దూరంగా ఉన్నాడు, పాపంలో ఉన్న మనం కూడా దేవునికి దూరంగా ఉన్న స్థితిలో ఉన్నాం. అయితే కరుణించడానికి ఎవరు లేరు, దయ చూపడానికి ఎవరు లేరు. అలాంటి స్థితిలో ఉన్న ఒక భయంకరమైన కుష్ఠు లాంటి వ్యాధితో కొట్టుమిట్లాడుతున్న మానవ జాతి యేసు ప్రభుల వారు అంటున్నాడు, నాకు ఇష్టమే మిమ్మల్ని శుద్ధులు చేయడానికి, మిమ్మల్ని పవిత్రపరచడానికి నాకు అధికారం ఉన్నది, నాకు మనసు కూడా ఉన్నది, పాపమును క్షమించడానికి నాకు అధికారం ఉన్నది. అలాంటి సిద్ధమైన మనసు కూడా నాకు ఉందని యేసు ప్రభుల వారు ఆయనతో అంటాడు. అందుకు యేసయ్య చెయ్యి చాపి ముట్టి నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కమ్ము అన్న. దేవుని బిడ్డలారా, మనకు మన జీవితాలను ఎవరు పట్టించుకోలేని స్థితి, మనం బాగులేకపోతే ఎవరు పట్టించుకోలేని స్థితి, డబ్బు లేదు, అనారోగ్యం ఉంది, డబ్బు లేదు, హాస్పిటల్లో ఉన్నాం, మన దగ్గరికి ఎవరు రాకపోవచ్చు, ఎవరు పట్టించుకోకపోవచ్చు. సహజంగానే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి లోకంలో. డబ్బు ఉంటేనే అందరూ పట్టించుకుంటారు, అందచందాలుంటే పట్టించుకుంటారు, హోదా ఉంటే పట్టించుకుంటారు, ఆరోగ్యంగా ఉంటే పట్టించుకుంటారు. కానీ డబ్బు లేదు, ఆరోగ్యం లేదు, సమాజంలో విలువ లేదు, ఏ మంచి లేదు. అలాంటి వ్యక్తి కోసం ఎవరు పూజ తీసుకుంటారు? అలాంటి వ్యక్తిని ఎవరు ప్రేమిస్తారు? అలాంటి పాపిష్టి వ్యక్తి పక్కన ఎవరు నిలబడతారు? యేసయ్య పరలోకము నుంచి మహాకాశము దాటి తన ప్రభావమును మహిమను వదిలి రిక్తులుగా చేయబడి మన కోసం దిగి వచ్చాడు ఆయన. నశించిపోతున్న మనల్ని వెతికి రక్షించడానికి వచ్చాడు ఆయన. మన పాపములను పరిహరించడానికి, మన పాపిష్టి బతుకంత తొలగించడానికి, పాపం అనే కుష్టు తొలగించి
పరిశుద్ధులు చేసి, నీతిమంతులు చేసి, ఆయన నీతి మన మీద కప్పి, పరిశుద్ధునిగా చేసి, నువ్వు నా కుమారుడవు, నా కుమార్తెవు అని ఆయన పక్కన కూర్చోబెట్టడానికి ఆయన ఇష్టపడ్డాడు. నా బిడ్డవన్నాడు, నా సొత్తు అన్నాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నానన్నా, నీకోసం నేను ప్రాణం పెడతానన్నా. ప్రాణం పెట్టేశాడు ఆయన. సర్వమానవాళి కోసం, పాపమునున్న మానవాళి కోసం తన ప్రాణమును బలిగా ఇచ్చాడు యేసు ప్రభువు. ఎంత మంచి మనసు యేసయ్య. యేసయ్యకు క్షమించడానికి మనసున్నది. క్షమించే ప్రేమ కలిగిన మనసు యేసు ప్రభుల వారి. క్షమించడానికి శుద్ధమైన మనసు యేసు ప్రభు. అలాగే ఆయన క్షమించడానికి అధికారం కలిగిన వాడు. పాపమును క్షమించడానికి భూమి మీద యేసు ప్రభుల వారికి మాత్రమే అధికారం ఉంది. పాపమును క్షమించే అధికారం ఎవరికి లేదు. యేసయ్యకున్నది పాపం క్షమించే అధికారం. ఎందుకో తెలుసా? ఆయన పాపము లేని పరిశుద్ధుడు. పాపం లేని పరిశుద్ధుడు. నాలో పాపం ఉన్నదని ఎవరు స్థాపించగలని సవాల్ చేసినవాడు. పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. పాపములు క్షమించడానికి అధికారం ఒక్కరికే ఉంది. ఆయన పేరు నజరుడైన యేసు క్రీస్తు ప్రభుల వారు. అందుకని నాకు ఇష్టమే నా శుద్ధుడవు కమ్ము అని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. దేవుని బిడ్డలారా, ఈ దినమున యేసు ప్రభుల వారు ఆయన క్షమించడానికి అధికారం కలిగిన వాడు, సిద్ధమైన మనసు గలవాడు కనుక ఆయన వద్దకు రాగలిగితే మన పాపములు క్షమించబడతాయి. క్షమించే అధికారం, క్షమించే మనసు కలిగిన వాడు యేసు ప్రభుల వారు కనుక ఆయన వద్దకు రండి. జన్మ కర్మ పాపం నుండి విడిపించబడి, పాపము నుంచి విడిపించబడి, పరిశుద్ధపరచబడి, నీతిని ధరించుకొని నీతిమంతులుగా తీర్చబడి, దైవపుత్రులుగా, దైవ కుమారులుగా మార్చబడి, దేవుని రాజ్యములో ఆయనతో పాటు ఉండే భాగ్యము యేసు ప్రభుల వారు ఇస్తా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈనాడు ఆయన యుద్ధకు వచ్చినప్పుడు మనము ఎలాంటి మనసుతో రావాలంటే, ఆయన ఏమైనా చేయగలరు. ఆ కుష్ఠరోగున్న విశ్వాసం ఉండాలి. అయ్యా, నువ్వు నన్ను శుద్ధుని చెయ్యగలవు. ఎంత నమ్మకంతో వచ్చాడు ఆయన. యేసయ్య మీద ఎంత నమ్మకం. మనం కూడా యేసు ప్రభుల వారి మీద విశ్వాసంతో మనం రావాలి. నువ్వేమైనా చేయగలవు, నా బ్రతుకును మార్చగలవు, నన్ను ఆశీర్వించగలవు, నన్ను స్వస్థపరచగలవు, నన్ను దీవించగలవు, నన్ను హెచ్చించగలవు, నా బ్రతుకును మార్చగలవు, నా కుటుంబాన్ని మార్చగలవు, నా స్థితిగతులు మార్చగలవు, నా పట్ల నువ్వు ఏ గొప్ప కార్యం ఏదైనా చేయగలవు ప్రభు అనే విశ్వాసంతో నువ్వు ఉండగలిగితే దేవుడు మన పట్ల కూడా గొప్ప కార్యం చేయడానికి నాకు ఇష్టమే అంటాడు ఆయన. నువ్వు దీవించబడుట, ఆశించబడుట, బాగుపడుట, గొప్పగా నువ్వు ఉండుట దేవుని చిత్తం. నాకు ఇష్టమే అంటున్నాడు ఆయన. ఆయనకి ఇష్టమే మనం బాగుపడుట. ఆయనందు విశ్వాసంతో మనము ఆయన వద్దకు వచ్చి ప్రార్థన చేద్దాం. దేవా, నాకు సహాయం చేయని అడిగితే ఖచ్చితంగా మన జీవితంలో అద్భుతకాలు చేసే దేవుడై ఉన్నాడు కనుక ఇటు వాక్యమును మన హృదయం చేర్చుకొని విశ్వాసంతో మనం స్వతంత్రించుకుందాం. దేవుడి మాటలు దీవించును కాక. ప్రార్థన చేసుకుందాం. తనలో వంచండి. ప్రేమ కలిగిన మా పరిశుద్ధ పరమ తండ్రి యేసయ్యా, మీ పాదములకు స్తోత్రాలు. దేవానికి వందనాలు. నీ వద్దకు వచ్చిన వారిని ఇంత మాత్రం తోసివేసేవాడుగా ప్రభువానికి వందనాలు. అయ్యా, మా పట్ల అందరి పట్ల గొప్ప కార్యం జరిగించండి నాయన. అయ్యా, నీకు వందనాలు. అద్భుత కార్య ఆశ్చర్యకాలు జరిగించండి అయ్యా. మమ్మల్ని దీవించండి నాయన. మాకే అవసరత ఉందో అయ్యా, నీ బిడ్డలు ఈ అవసరత కోసం, ఈ అక్కర కోసం ప్రార్థన చేస్తున్నారు. అవసరత అక్కర
యేసు నామములు తీర్చబడును గాక ప్రభువా. దీవించండి, హెచ్చించండి. నీ నామ మహిమకై ప్రతి వారిని ఆశలు దీవించి పంపించుమని అయ్యా, విన్న వారిని అందరిని దర్శించి నీ కార్యము జరిగించుమని ప్రార్థిస్తున్నాం. యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధ ఆశాసని కూడవున మనకును భూలోకమందున సకల భక్త కోటికి సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.